తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదు, ట్రెండ్ సెట్ చేసేవాడని అందరికీ తెలుసు. అయితే ఒక నటుడిగానే కాకుండా రాజకీయవేత్తగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారిది చిత్రం తర్వాత దాదాపు 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ మొదలు విడుదలయ్యే వరకు ఎన్నో సంచలన కథనాలు, రూమర్లు వచ్చాయి. ఇలా ఎన్నో అంచనాలతో ఉగాది పండుగ రోజు థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం మెగా ఫ్యాన్స్ అంచనాలకు చేరుకోలేకపోయింది. మొదటి రోజే మిశ్రమ స్పందన రావడం, కొన్ని చోట్ల సినిమా పోయిందనే టాక్ రావడంతో డిజాస్టర్ ఫ్లాప్ తెచ్చుకున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. అయితే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ లో బాహుబలి చిత్రంతో పోల్చి ఆ రేంజ్ లో అంచనాలు రావడంతో సినిమా భారీ విజయం నమోదు చేసుకుంటుందన్న అంచనాలకు వచ్చారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం భారీ రేట్లకు సర్దార్ కొనుగోలు చేశారు. కానీ సినిమా మాత్రం ఆశించినంత విజయం సాధించకపోవడంతో భారీగా నష్టపోయారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగ చిత్రం కూడా భారీ అంచనాలు రావడం, అట్టర్ ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేయడంతో రజనీకాంత్ పెద్ద మనసు చేసుకుని చాలా వరకు నష్టాలు పూరించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకుని భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిల్చింది ఈ సినిమా. దీంతో ఆయా డిస్ట్రిబ్యూటర్లు పవన్ కళ్యాణ్ ని కలవడానికి నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో కలుసుకున్నట్లు వార్తలు, కథనాలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ కి వీరంతా ఎలా షాక్ ఇవ్వనున్నారో అని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?